మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రావడం జరిగింది. ఇవాళ వరంగల్ బిడ్డలు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. 2014 తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న తర్వాత వచ్చిన ఎన్నికలలో ప్రతి ఎన్నికలలో కారు గుర్తుకే మీరు ఓటేసారు. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే కారుకే వేసారు. ఎంపీటీసీ ఎన్నికలు వస్తే కారుకే వేసిండ్రు. ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే కారు గుర్తుకే వేసారు. మొన్న ఎంపీ ఎన్నికలు వస్తే కూడా కారు గుర్తుకే వేసారు. మరి ఇన్నిసార్లు కారు గుర్తుకు ఓటేస్తే మనకి ఎన్నికల కంటే మొదలు మన పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ప్రొఫెసర్ జయశంకర్ టిఆర్ఎస్ సిద్ధాంతకర్త, ఆయన పేరు మీద వరంగల్లో ఒక జిల్లాను ఏర్పాటు చేస్తా అన్నాడు. అదే విధంగా జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు అక్కంపేట, ఆత్మకూరు మండలం, పరకాల నియోజకవర్గం. బంగారు తెలంగాణలో భాగంగా ఆ గ్రామాన్ని తెల్లగా నున్నగా అడ్డమూలి చేస్తా అని చెప్పిండు. ఈ ఒక్క పని కూడా చేయలేదు. ఇవాళ ఇన్ని హామీలు ఇచ్చి ఏమి పని చేయని చంద్రశేఖరరావు గారు మళ్ళీ ఈ మున్సిపల్ ఎన్నికలలో మన వరంగల్కి వచ్చి ఓట్లేయండి అని అడుగుతున్నాడు. ఓటు ఎందుకు వేయాలని మనం అడగాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇంకో మాట కూడా చెప్తున్నాడు అల్లుడు హరీష్ రావు గారు. వాళ్ళ మామనేమో స్వాతిముత్యం అంట, ఈయనేమో అల్లుడు హరీష్ ఏమో ఆనిముత్యం అంట. వాళ్ళిద్దరు మామ అల్లుళ్ళు ఒకరికొకరు కితాబులు ఇచ్చుకుంటారు. నేను అడుగుతున్నా, ఇవాళ హరీష్ రావు గారు మా పార్టీని ఆంధ్ర పార్టీ అని అన్నావు కదా నిన్న. తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఆంధ్ర పార్టీ అయితే మరి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో జూబ్లీహిల్స్ లో కాజా సూర్యనారాయణకు టికెట్ ఇచ్చింది ఎవరు? అమీర్పేటలో విజయలక్ష్మికి టికెట్ ఇచ్చింది ఎవరు? సోమాజిగూడలో శేష కుమార్కి ఇచ్చింది ఎవరు?